ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమ. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకులు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. తప్పనిసరిగా 21 డిసెంబర్ నుండి డిసెంబర్ 27 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మనం ఈ వారాల యొక్క గ్రహస్థితి పరిస్థితులను అనుసరించి మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహు, మీనరాశిలో రాహు శని, అదేవిధంగా మనకి ధనుర్రాశిలోకి వచ్చేటప్పటికి ధనుర్రాశిలో రవి, కుజుడు, శుక్రుడు, అలాగే వృశ్చిక రాశిలో బుధుడు. ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మన రాశి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఎలా ఉన్నది, మరి ఏ విధమైన పరిహారాలు చేయాలో మనం తెలుసుకుందాం. మేషరాశి, ఈ మేషరాశి వారికి మనం చంద్రుడు చూసినట్లయితే నవమ, దశమ, ఏకాదశ స్థానాల్లో సంచారం. అంటే వారపు మధ్యలో, వారాంతంలో అత్యద్భుతంగా ఉంటుంది. వార ప్రారంభంలో ప్రయాణాదులు ఉండవచ్చు. ఈ వారం మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు వారాంతం తప్పనిసరిగా యోగిస్తాయి. నూతనమైనటువంటి ప్రయత్నాలు వేగవంతంగా ముందుకు వెళ్ళగలుగుతారు. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు వారం మధ్యలో తీసుకుంటారు. ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు వారపు మధ్యలో తప్పనిసరిగా లభిస్తాయి. అయితే చిన్న చిన్న అవాంతరాలు ఉన్నా పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ ముఖ్యమైనటువంటి పనులు మాత్రం విజయం తప్పనిసరిగా మీరు పొందగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి సమస్యలు ఉన్నట్లయితే వార ప్రారంభంలో ఉండే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ పరంగా పెద్దగా గుర్తింపు ఉండదు. వృత్తుల పరంగా ఆర్థిక పరమైన ప్రోత్సాహంతో పాటు శ్రమ, పట్టుదల, చికాకు, అసహనం ఇవన్నీ కూడా ఉంటాయి. వృత్తులు వారికి అంటే ఎవరో ఏదో ప్రశ్నిస్తారు, దానికి తగిన సమాధానం చెప్పలేకపోతాం. కొత్త మంది వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి. కొత్త సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. వాటిని చాలా తెలివిగా పరిష్కరించవలసినటువంటి బాధ్యత అయితే మన మీద ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో కాస్త శ్రమ, చికాకు, అసహనం ఇవన్నీ కూడా మనకి ఏర్పడుతూ ఉంటాయి. అందుచేత జాగ్రత్తలు తీసుకుంటూ ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళాలి. వ్యాపారాత్మకమైన డెవలప్మెంట్స్ కూడా బుధవారం నుండి గురువారం వరకు కనపడుతున్నాయి. అలాగనే ఎలక్ట్రానిక్స్ వారికి, అలాగే షేర్స్, ఐటీ రంగం వారికి కాస్త అనుకూలంగా ఉన్నాయి. అంటే జనరల్, కిరాణా, మెడికల్ వారికి సామాన్యంగా ఉన్నాయి. అయితే సంఖ్యల్లో తప్పనిసరిగా 5, 6 నెంబర్లు ఎక్కువగా వాడడం మంచిది. అంతేకాకుండా మరి రంగుల్లో ఎరుపు రంగు వాడండి. అవసరమైతే 3వ నెంబర్ కూడా వాడచ్చు. మంచి ఫలితాలు ఉంటాయి. శివారాధన ఎక్కువగా చేయాలి.